హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎస్లేక్ శాంతి. మనం ఎన్ని రకాల పచ్చళ్ళు చేసుకొని తిన్నా గోంగూర పచ్చడి టేస్టే వేరు కదండి. అన్ని పచ్చళ్ళని డామినేట్ చేసేస్తుందేమో అన్నంత కమ్మగా ఉంటుంది. చాలా సింపుల్గా మా అమ్మగారు చేసిన స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను. నేను ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఇది దోరగా వేగిన తర్వాత అదే బాండీలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసి చక్కగా మగ్గించేసుకోవాలి. అమ్మ వాళ్ళ వంటలు ఎక్కువ రకాల పౌడర్స్, ఎక్కువ రకాలు ఏమి వేయకపోయినా వాళ్ళు సింపుల్గా చేసినా చాలా కమ్మగా ఉండేవి కదా. నిజంగా వాళ్ళ చేతుల్లోనే ఏదో అద్భుతం ఉందండి. మనం పెళ్ళికి ముందు అమ్మ పక్కనే ఉంటాము, అమ్మతో మాట్లాడుతూ ఉంటాము, ఏం చేస్తుంది అన్నీ గమనిస్తూ ఉంటాం, మనం చేయకపోయినా సరే కదా. అది మన పెళ్ళైన తర్వాత ఉపయోగపడుతుందండి. గోంగూర వేయించుకోవడానికి మనం పర్టికులర్గా ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి. దానిలో ఉన్న వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది. మనకి గోంగూర ఉన్న పులుపుని బట్టి మనం కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ గోంగూర అయితే చాలా పుల్లగా ఉంది. కొంతమంది అల్లం కూడా వేసుకుంటారండి గోంగూర పచ్చడిలో. నేనైతే అల్లం వేయను. ఇప్పుడు వచ్చిన వంటకాలు ఏంటంటే ప్రతి దానిలోనూ రకరకాల పౌడర్స్ అన్ని రకాలు కలుపుతున్నారు. కానీ నాకెందుకో న్యాచురల్గా మనం చిన్నప్పుడు తిన్న ఫుడ్ అంటేనే చాలా ఇష్టం అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకపోయినా చాలా సింపుల్గా చేసినా న్యాచురల్గా ఉండేవి. బయట కొనుక్కునేవి కూడా కాదు, మన గార్డెన్లో ఉండే వాటితోనే అమ్మవాళ్ళు వండేసేవారు కదా. సో అందువల్ల అంత రుచి ఉండేవి. ఎండుమిర్చి గోంగూర రెండు కలిపి వేస్తే ఎండుమిర్చి నలగదండి. ముందుగా ఎండుమిర్చి గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు గోంగూర యాడ్ చేసుకుంటాను. అప్పుడు మనకి రెండు ఈక్వల్గా నలుగుతాయి. ఇంకొకటి మన కొత్త మిక్సీ కదండి ఇది. మీరు మన వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు తెలుసు. జస్ట్ అలా ఒక్కసారి తిప్పానంతే మొత్తం పేస్ట్లో అయిపోయింది. యాక్చువల్గా గోంగూర పచ్చడి బరకగా ఉంటే బాగుంటుంది. ఇలా కూడా బాగుందండి. మెత్తగా అయిపోయినా ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే ఏమీ మారలేదు, చాలా బాగుంది. బేసిక్గా చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు తినడం బాగా అలవాటండి నాకు. పచ్చళ్ళు అంటే పిచ్చి అనమాట. డైరెక్ట్గా పీస్ తీసుకొని మామిడికాయ ముక్క అలా నోట్లో పెట్టేసుకునేదాన్ని. నాలా మీలో ఎంతమంది ఉన్నారు? పచ్చళ్ళు అంటే నాకు బాగా ఇష్టం, చాలా పిచ్చి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా అప్పటికప్పుడు నోరు బాగాలేదనుకున్నప్పుడు, ఏదైనా పచ్చడి తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంతకుముందు కూడా మీకు చాలా పికిల్స్ అవి చూపించాను కదా. తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. తాలింపు అంటే ఇష్టం నాకు. ఆ స్మెల్ కానీ, తాలింపు వల్లే మనకి పప్పు కానీ, సాంబార్ కానీ, ఇట్లాంటి పచ్చళ్ళు కానీ ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతాయి అన్నమాట, పోపు సరిగ్గా వేసుకుంటే. మేమైతే తాలింపులు వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేస్తాము. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వేస్తారండి తాలింపు కూడా. కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఏదేమైనా ఎవరు చేసినా తాలింపు మస్ట్ అనమాట. ఈ పచ్చళ్ళకి తాలింపు వేస్తే మాత్రం టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా వితిన్ 5 minutesలో మనం ఈ పికిల్ రెడీ చేసేసుకోవచ్చండి. ఇది ఆయిల్ ఎక్కువ వేసాను నేను, పచ్చడి కాబట్టి నిలవ ఉండాలని. మామూలుగా అయితే ఆయిల్ ఎక్కువ వాడనండి, కానీ పచ్చడిలో మాత్రం ఆయిల్ లేకపోతే బూజు వచ్చేస్తుంది. మనం ఇలాగని చేసుకున్నామంటే 2-3 వారాలైనా నెలైనా చెక్కు చెదరకుండా చక్కగా ఉంటుంది పచ్చడి. ఎప్పుడు తిన్నా అదే టేస్ట్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేయించాలంతే. ఇదే పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చిన్నప్పుడు రోట్లో చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుండేదన్నమాట. ఇలాగే సేమ్ బీరకాయ పచ్చడి, ఆనపకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఏ పచ్చడి అయినా సరే తాలింపు వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం? చాలామంది గోంగూర పచ్చడి ఇష్టం ఉన్నవాళ్లే ఈ వీడియో క్లిక్ చేసి ఉంటారనుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మాత్రం మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూసి మీకు నిజంగా బాగుంది, ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోటి, మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండో, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారుగా, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.